హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో పార్ట్నర్షిప్ సంబంధించి ఆర్ఆర్బి ప్రీవియస్ క్వశ్చన్ని కొన్ని డిస్కస్ చేసాం. కంటిన్యూషన్గా ఈ వీడియోలో మరికొన్ని ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. రైట్. ఫస్ట్ క్వశ్చన్. P invested rupees 3,500 in a business. After 5 months, Q joins it with some investment. If Q's profit is 50% more than P's profit, then find the investment of Q. P ఒక వ్యాపారంలో 3,500 రూపాయలు పెట్టుబడి పెడతాడు. 5 నెలల తర్వాత Q కొంత పెట్టుబడితో దానిలో చేరుతారు. ఒకవేళ Q యొక్క లాభం P యొక్క లాభం కంటే 50% ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు Q యొక్క పెట్టుబడిని కనుగొనండి. రైట్. చాలా ఈజీ క్వశ్చన్ అండి. క్వశ్చన్లో PQ అనే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. టైం పీరియడ్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి బిజినెస్ అనేది టోటల్ 12 మంత్స్ జరిగినట్టు. రైట్. ఇక్కడ P 3,500ని టోటల్ 12 మంత్స్ ఉంచారు. Q 5 మంత్స్ తర్వాత వచ్చారు కాబట్టి బిజినెస్లో 12 - 5 7 మంత్స్ ఉంటారు. Q ఇన్వెస్ట్మెంట్ అనేది క్వశ్చన్లో ఇవ్వలేదు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. రైట్. సో Q ఇన్వెస్ట్మెంట్ని X అనుకుంటే వీళ్ళ ప్రాఫిట్ రేషియో అనేది 3,500 ఇంటూ 12/X ఇంటూ 7. రైట్. ఇది మనకి క్వశ్చన్లో ఎలా ఇచ్చారంటే Q ప్రాఫిట్ అనేది P ప్రాఫిట్ కంటే 50% మోర్ అని ఇచ్చారు. అంటే P ప్రాఫిట్ 100 అయితే Q ప్రాఫిట్ అనేది 150. రైట్. దీన్ని మనం సాల్వ్ చేస్తే 2 zeros క్యాన్సిల్, 7 35లో 5 టైమ్స్. సో Q ఇన్వెస్ట్మెంట్ X ఈక్వల్ టు 5 ఇంటూ 12 అంటే 60 ఇంటూ 150. రైట్. ఇది మనకి 9,000కి ఈక్వల్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The investments of A and B are 2 lakhs and 3 lakh rupees respectively. A runs the business and so gets 20% of the profit. At the end of the year, if B got a profit of rupees 12,000, then the total profit in rupees is. A మరియు B పెట్టుబడులు వరుసగా 2 లక్షలు మరియు 3 లక్షలు. ఏ వ్యాపారాన్ని నడుపుతాడు మరియు తద్వారా లాభంలో 20% పొందుతాడు. సంవత్సరాంతంలో Bకి 12,000 రూపాయల లాభం వచ్చినట్లయితే అప్పుడు మొత్తం లాభం ఎంత? ఓకే. ఇక్కడ AB అనే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. A ఇన్వెస్ట్మెంట్ అనేది 2 lakhs, B ఇన్వెస్ట్మెంట్ అనేది 3 lakhs. రైట్. ఇద్దరు కూడా 1 year ఉన్నారు కాబట్టి ఇలా ప్రాఫిట్ రేషియో అనేది 2:3. కానీ B అనేవారు స్లీపింగ్ పార్ట్నర్, A అనేవారు యాక్టివ్ పార్ట్నర్ కాబట్టి ఏ బిజినెస్ రన్ చేసినందుకు టోటల్ ప్రాఫిట్లో 20% అనేది శాలరీ కింద తీసుకుంటారు. ఇక్కడ టోటల్ ప్రాఫిట్ అనేది 100% అనుకుంటే ఇంకా రిమైనింగ్ ప్రాఫిట్ అనేది 80%. రైట్. ఈ 80%ని ఏబీలు 2:3 నిష్పత్తిలో పంచుకుంటారు. ఓకే. ఏబీలు ప్రాఫిట్ అంటే 2 + 3 5 parts. ఇది మనకి 80%కి ఈక్వల్. సో 1 part అంటే 16%. రైట్. బి ప్రాఫిట్ అంటే 3 parts. 3 ఇంటూ 16 అంటే 48%. ఇది మనకి క్వశ్చన్లో 12,000 అని ఇచ్చారు. 48,000 12,000 అయితే టోటల్ ప్రాఫిట్ అనేది 100% ఎంత అని అడుగుతున్నారు. రైట్. ఇక్కడ 1248లో 4 టైమ్స్, 400లో 25 టైమ్స్. సో టోటల్ ప్రాఫిట్ అనేది 25 ఇంటూ ఇక్కడ 1000 ఉంది ఇంటూ 1000. సో ఆన్సర్ అనేది 25,000. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. P and Q enter into partnership with an investments of rupees 1,400, 1,800 respectively. They keep half of the profits for operating the business and divide the remaining portion in proportion to their investment. If the difference in profit is rupees 47, then find the total profit. P మరియు Q వరుసగా 1,400 మరియు 1,800 పెట్టుబడితో భాగస్వామ్యంలో ప్రవేశిస్తారు. వ్యాపారాన్ని నిర్వహించడానికి వచ్చిన లాభంలో సగ భాగాన్ని ఉంచి
మిగిలిన భాగాన్ని తమ పెట్టుబడి నిష్పత్తిలో పంచుకుంటారు. ఒకవేళ లాభంలో వారి వ్యత్యాసం రూ. 47 అయితే అప్పుడు మొత్తం లాభాన్ని కనుగొనండి. రైట్? ఇక్కడ పీక్యూ అనే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 1400 అలాగే 1800. కామన్గా ఉన్న 2 జీరోస్ కట్ చేస్తే పీ ఇన్వెస్ట్మెంట్ 14 అలాగే క్యూ ఇన్వెస్ట్మెంట్ 18. ఇద్దరు సేమ్ టైం పీరియడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ రేషియో అనేది ఇన్వెస్ట్మెంట్ రేషియోకి ఈక్వల్. రైట్? సో 14లో 2 7 టైమ్స్, 18లో 2 9 టైమ్స్. సో ప్రాఫిట్ రేషియో అనేది 7:9. టోటల్ ప్రాఫిట్ అంటే 7 + 9 టోటల్ 16 పార్ట్స్. రైట్? మనం క్వశ్చన్లో అడిగింది టోటల్ ప్రాఫిట్ కాబట్టి టోటల్ ప్రాఫిట్ అనేది 16 మల్టిపుల్. ఆప్షన్స్ని వెరిఫై చేస్తే ఫస్ట్ ఆప్షన్ 752 అనేది 16 మల్టిపుల్, సెకండ్ ఆప్షన్ 504 16 మల్టిపుల్ కాదు కాబట్టి ఎలిమినేటెడ్, థర్డ్ ఆప్షన్ 804 16 మల్టిపుల్ కాదు కాబట్టి ఎలిమినేటెడ్, అలాగే ఫోర్త్ ఆప్షన్ 954 కూడా 16 మల్టిపుల్ కాదు కాబట్టి ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. దీన్ని సాల్వ్ చేయాలి అంటే టోటల్ ప్రాఫిట్లో హాఫ్ అనేది బిజినెస్ ఆపరేటింగ్కి పోతుంది కాబట్టి పీ ప్రాఫిట్ అనేది ఈ టోటల్ 7లో హాఫ్ 3.5, అలాగే క్యూ ప్రాఫిట్ అనేది ఈ టోటల్ 9లో హాఫ్ 4.5. రైట్? ఇక్కడ వీళ్ళ డిఫరెన్స్ అంటే 3.5 డిఫరెన్స్ 4.5 అంటే 1 పార్ట్. రైట్? ఇది మనకి క్వశ్చన్లో 47కి ఈక్వల్ అని చెప్పారు. సో 1 పార్ట్ 47 అంటే టోటల్ ప్రాఫిట్ అంటే 16 పార్ట్స్, 16 into 47 అంటే 752. ఓకే, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ బిజినెస్ P invest half of Q investment and Q invest half of R investment. Rupees 7,000 monthly profit is shared between them. Then what will be R's share? ఒక వ్యాపారంలో P Q పెట్టుబడిలో సగం పెట్టుబడి పెడుతుంది మరియు Q R పెట్టుబడిలో సగం పెట్టుబడి పెడుతుంది. ఒకవేళ వారి మధ్య 7,000 రూపాయలు నెలవారీ లాభం పంచినట్లయితే అప్పుడు R యొక్క వాటా ఎంత? రైట్? ఈజీ క్వశ్చన్ అండి. ఇక్కడ పీక్యూఆర్ అనే ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. సింప్లిఫికేషన్ ఈజీ అవ్వడానికి ఆర్ ఇన్వెస్ట్మెంట్ని 200 తీసుకుందాం. సో క్యూ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆర్ ఇన్వెస్ట్మెంట్లో సగం కాబట్టి ఆర్ ఇన్వెస్ట్మెంట్ 200, ఇందులో సగం అంటే 100. పీ ఇన్వెస్ట్మెంట్ అనేది క్యూ ఇన్వెస్ట్మెంట్లో హాఫ్ కాబట్టి క్యూ ఇన్వెస్ట్మెంట్ 100, ఇందులో హాఫ్ అంటే 50. రైట్? ముగ్గురు కూడా సేమ్ టైం పీరియడ్ ఉన్నారు కాబట్టి వీళ్ళ ప్రాఫిట్ రేషియో అనేది ఇన్వెస్ట్మెంట్ రేషియోకి ఈక్వల్. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే 50:100:200. 51 టైమ్స్, 52 టైమ్స్, 54 టైమ్స్. రైట్? ఇక్కడ టోటల్ ప్రాఫిట్ అంటే 1 + 2 + 4 అంటే 7 పార్ట్స్. రైట్? ఇది మనకు క్వశ్చన్లో 7,000కి ఈక్వల్ అని చెప్పారు. సో 7 పార్ట్స్ 7,000 అంటే 1 పార్ట్ వచ్చేసి 1,000. మనల్ని అడిగింది ఆర్ షేర్ కాబట్టి ఆర్ షేర్ అంటే 4 పార్ట్స్, 4 into 1000 అంటే 4,000. ఆప్షన్ 4 is the correct answer. Next question. A, B and C invested in a business in the ratio of 3:6:5. A and C are working partners. Only B is sleeping partner. Hence, his share will be 3/4 of what would have been if he were a working partner. If they make 50,000 rupees profit, half of which is reinvested in the business and the other half is distributed between the partners, then how much does C gets? Okay, ఈజీ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏబిసి అనే ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది 3:6:5 అని చెప్పారు. వీళ్ళందరూ ఈక్వల్ టైం పీరియడ్ ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ రేషియో అనేది ఇన్వెస్ట్మెంట్ రేషియోకి ఈక్వల్. సో ప్రాఫిట్ రేషియో అంటే 3:6:5. రైట్? కానీ క్వశ్చన్లో ఏసీ వర్కింగ్ పార్ట్నర్స్, బి స్లీపింగ్ పార్ట్నర్ ఇచ్చారు కాబట్టి బి కూడా వర్కింగ్ పార్ట్నర్ అయితే వాళ్ళ ప్రాఫిట్ రేషియో అనేది 3:6:5లో ఉండేది. బి స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి బి వర్కింగ్ పార్ట్నర్ అయితే 6 పార్ట్స్ తీసుకుంటారు,
స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి ఈ 6 పార్ట్స్లో 3/4 మాత్రమే తీసుకుంటున్నారు. సో 3/4 ఆఫ్ 6 అంటే ఇది మనకి 9/2. సో 4.5 రైట్. రియల్ ప్రాఫిట్ రేషియో అంటే ఏకి 3 పార్ట్స్ వస్తే బికి 4.5 వస్తుంది, అలాగే సికి 5 పార్ట్స్ వస్తుంది. టోటల్ ప్రాఫిట్ అంటే 3 + 5 అంటే 8, 8 + 4.5 అంటే 12.5 పార్ట్స్. క్వశ్చన్లో టోటల్ ప్రాఫిట్ అనేది 50,000 ఇచ్చారు, కానీ ఈ 50,000లో హాఫ్ అనేది బిజినెస్లో రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి రిమైనింగ్ 25,000ని ఈ ముగ్గురు ఈ రేషియోలో పంచుకుంటారు రైట్. సో 12.5 పార్ట్స్ ఈక్వల్ టు 25,000 అంటే 1 పార్ట్ వచ్చేసి 2,000. మనల్ని అడిగింది సి షేర్ కాబట్టి 5 పార్ట్స్ 5 into 2,000 అంటే 10,000 రైట్. సో ఆప్షన్ 4 is the correct answer.